అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిన్న జరిగిన ఒక సంఘటన సిద్దిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక న్యాయవాద మిత్రుడు ఇన్స్పెక్టర్ బెయిల్ ఇచ్చిన తర్వాత అతని నేరస్తుని తర్వాత షూరిటీలను ఇద్దరిని తీసుకొని కోర్టు ఆర్డర్ ప్రకారంగా షూరిటీలను ఫర్నిష్ చేసి అతన్ని తీసుకొని వద్దామనే క్రమంలో అతను పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది సిద్దిపేటలో. ఆ వెళ్ళిన సందర్భంలో అక్కడ ఉమారెడ్డి అనే ఏఎస్ఐ గారు మీకు మెడికల్ చెకప్ చేయించాలని చెప్పేసి మధ్యాహ్నం 1కి పోయిన వ్యక్తిని సాయంత్రం 5 గంటల వరకు కూడా అక్కడనే కూర్చోబెట్టి ఎలాంటి కారణం లేకుండా అతను షూరిటీలను తీసుకోకుండా కోర్టు ఆర్డర్ మెడికల్ చెక్ చేయకుండా అతను బాగా ఇబ్బందులు గురి చేస్తే సరే అని చెప్పేసి అక్కడ అడ్వకేట్ మెడికల్ టెస్ట్ ఎందుకుసారి ఇక్కడ ఆల్రెడీ ఆర్డర్ ఉంది కానీ డ్యూటీలు కూడా ఉన్నారు, మేము పెట్టేసి వెళ్ళిపోతామని చెప్పేసి అంటే లేదు ఇతనికి మెడికల్ టెస్ట్ చేయాలని చెప్పేసి ఈ సంఘటన అంతా ఆ న్యాయవాది తన మొబైల్లో రికార్డ్ చేసేది ఆయన గమనించి నువ్వు అట్లా ఎట్లా రికార్డ్ చేస్తామని చెప్పేసి అతని మొబైల్ని కింద వేసి పడేసి డ్యామేజ్ చేసి ఆ రికార్డింగ్ మొత్తం తొలగించే విధంగా చేసి అదర్ పైన కూడా అటాక్ జరిగితే అతనికి లెఫ్ట్ హ్యాండ్కు ఫింగర్కు ఇట్లా ఇంజూరీ జరిగింది. ఈ సంఘటన అంటే ఇట్లా దారుణంగా జరుగుతాయి. అదే కాకుండా ఆ న్యాయవాది పైన కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ విధంగా పోలీసు వాళ్ళు ఈ రకంగా కోర్టు ఆర్డర్ను సైతం లెక్క చేయకుండా ఈ రకంగా చేస్తున్నారని చెప్పేసి అక్కడ జరిగిన సంఘటనకు సంబంధించిన సిద్దిపేట న్యాయవాదులందరూ కూడా స్టేట్ ఫెడరేషన్ వారికి ఈ రకంగా దాడులు జరుగుతున్నాయి, మన న్యాయవాదుల పైన కోర్టు ఆర్డర్ను సైతం లెక్క చేస్తున్నారని చెప్పేసి వాళ్ళ పిలుపు మేరకు మేము ఈరోజు 2 వరంగల్ హన్మకొండ బార్ అసోసియేషన్ 2 వైపులా అందరూ న్యాయవాదులు ఈరోజు మా స్త్రీలను చేయకుండా ఈరోజు మేము అతని సంఘీభావం తెలుసుకుని ఈ నిరసన తెలియజేయడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.